ఈరోజు మమ్మలను పిలిచినటువంటి తీసుకొండ ప్రెసిడెంట్ అయినటువంటి కైలాసం గారికి మరియు అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి అయినటువంటి శివకుమార్ గారికి అదేవిధంగా మన కోశాధికారి రవీందర్ అంటే రెండుటికి జిల్లాకి ఆయనే మండలానికి ఆయనే తర్వాత మళ్ళీ మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి రమేష్ గారికి మరియు సీనన్నకు తర్వాత రాజేశ్వరరావు గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఇన్ని రోజులు ఏదో అనుకున్నాం కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టకాలంలో ఉన్నాం మనం. ఎందుకంటే ఎక్కడ రైడింగ్ అయినా కూడా నేను చాలా చోట్ల పోవడం జరిగింది, కాకపోతే ఫోటోలు పెట్టలేదు కానీ పోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనం అనుకుంటాను ఏదో జిల్లా చేస్తే రాష్ట్ర చేతులే అంటే మనం పోయేసరికి రాష్ట్ర నాయకుల దగ్గర ఒక 10 బెడ్లు ఉంటానే ఇంజెక్షన్స్ అవన్నీ వాళ్ళు ప్రూఫ్ చూపిస్తారు, మనం ఏం చేయలేం. కాకపోతే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళను కొంచెం చేయకుండా చేపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవడో చేసిన తప్పుకు మొత్తం మందికి వస్తాను. కాబట్టి మనందరం మన పరిధిలో వండుకుంటూ మనము కొంతమంది ఓపెన్ చేస్తారు అది చెప్పదు కానీ ఓపెన్ చేయడం అది చేయకండి దయచేసి. పంపించండి ఏమైనా ఉంటే ఓపెన్ చేసిన తర్వాత తగ్గకపోతే ఇబ్బంది పడు బాధపడు ఆడక్కడ 10,000 చేస్తాను కానీ 2,000 చేస్తే కూతారా అన్నాడు ఇవన్నీ చేయకుండా కొంచెం మన పరిధిలలో ఏమైనా గడ్డలు కానీ ఏమైనా ఉంటే ఓపెన్ చేయద్దు. గడ్డలు కానీ హైడ్రోసిల్ కానీ ఇంకోటి నేను సున్నతులు తీరా అంటే వాడు మనం మొత్తం తీసేసి అలాంటివి కొంచెం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. తర్వాత జిల్లా యంత్రాంగం కూడా దీని మీద ఆలోచించి మా కార్యవర్గం మొత్తం కూర్చొని త్వరలో మనందరం ఒక పెద్ద ఎత్తున ఒక ర్యాలీ తీసే విధంగా మనందరం మాట్లాడుకొని జరుగుతాయి. ఏమన్నా కూడా టోటల్ వచ్చేసి మన గీసుకొండ మండలము తర్వాత కిలవరంగల్ మండలం దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళే దీన్ని కొంచెం ముందుంచి నడిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ర్యాలీ తీయాలంటే ఒక్కొక్క మండలాధ్యక్షుడు ప్రతి మండలానికి ఒక్కొక్క బ్యానర్ కట్టుకోవాలి. ఆ బ్యానర్ వెనుక మండల సంబంధించినటువంటి సభ్యులు ఉండాలి. అట్లా ఉండుకుంటూ లైన్ మెయింటైన్ చేయడం ఇవన్నీ చేయడం అంతా గీసుకోండా కిలవరంగల్ మనమే బాధ్యత. ఎందుకంటే ఏది చేసినా మనమే చేస్తాం కాబట్టి, ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉంటారు, వాళ్ళు రావడం లేట్ అవుతుంది. కాబట్టి మనమే బాధ్యత తీసుకొని ఆ కలెక్టరేట్ కార్యక్రమం కానీ ఏదైనా ఉంటే మన జిల్లా యంత్రాంగం అందరం దీనిపైన నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఒకవేళ మన ఆడ నిరాక్ష కూర్చోవాలన్నా కూడా ప్రతి మండలం ఒకరోజు కూర్చోవాలి. ఇవాళ ఈ మండలం కూర్చొని నెక్స్ట్ ఆ మండలం కూర్చొని ప్రతి ఒక్కరు మండలంలో ఉన్న ఆ రోజు మనం చేసేటువంటి కార్యక్రమం ఎట్లా చేయాలని రమేష్ అని చెప్తాడు. ఆ కార్యక్రమం చేసినాడు ప్రతి ఒక్క సభ్యుడు ఊళ్ళో ఉండద్దు ఆ ర్యాలీ రోజున. మళ్ళీ తర్వాత అక్కడికి వచ్చినోడు వెనక నుంచి వెనకకు పోడు సిసిలో కూడా అట్లాంటి పనులు చేయకుండా మండలాల్లో ఉన్న అధ్యక్షులు వాళ్ళ తర్వాత కార్యవర్గం అందరు చూసుకొని మన యొక్క సభను సక్సెస్ చేసుకొని తర్వాత ఇంత మంచి కార్యక్రమం